ఆలయాల చరిత్రల్ని భావితరాలకు అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను అర్పించిన అనేక మంది భారతీయుల త్యాగాన్ని స్మరించుకోవడానికి సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహించబడుతోందన్నారు. వారి త్యాగాలు రాబోయే తరాల సాంస్కృతిక చైతన్యానికి ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు. మనిషి వెడల్పున్నాను పైసా కొంచెం జరగండి. 1026 ఒక సంవత్సరంలో మొహమ్మద్ గజ్నీ అనేటటువంటి ఒక భారతదేశం పైన ఆక్రమణ చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సొమ్ముని అంతా కూడా దోచుకొని వెళ్ళినటువంటి ఒక దుండగుడి యొక్క మన చరిత్ర చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 2026 అంటే 2026 సంబంధించినటువంటి సంవత్సరంలో దాదాపు 1000 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 1000 సంవత్సరాల క్రితము ఏ యొక్క దేవాలయాన్ని మొహమ్మద్ గజ్నీ దాన్ని కూల్చివేశాడో, దాన్ని ధ్వంసం చేశాడో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరి 1000 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు దానిపైన ముఘళ్ళు అటు అనేకమైన రాజులు దాని మీద దాడి చేయడం జరిగింది. మనపై ఆక్రమించినటువంటి రాజులందరూ కూడా చంగేజ్ ఖాన్ అతను కూడా వాళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు. ఇటు ముఘల్స్ వచ్చారు, పర్షియన్స్ వచ్చారు, ఈ దేశం పైన బ్రిటిష్లు వచ్చారు. అనేక రకాలైనటువంటి ఆక్రమణకు మనం గురైనాం. కానీ సోమనాథ్ దేవాలయం ఒక ప్రత్యేకత ఉన్నది. సోమనాథ్ దేవాలయం ఒక గుజరాత్లో ఉన్నటువంటి అరేబియన్ సీ తరపు నుంచి చూస్తున్నటువంటి ఒక దేవాలయం. మన భారతదేశం ఒక సంస్కృతి ఒక ప్రతీకం. అది శివాలయము, శివుడి యొక్క పూజ నిత్యం జరుగుతూనే ఉంటుంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అధ్యక్షుడు, భారతదేశ రాష్ట్రపతి, అదేవిధంగా సర్దార్ పటేల్ గారు 1951లో దాన్ని మరొకసారి దాన్ని రెనోవేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని యొక్క పర్యాటక స్థలం కింద అదేవిధంగా భక్తులు వేలాది మంది ప్రతిరోజు వచ్చేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సోమనాథ దేవాలయం మీద జరిగిన దాడి మన భారతదేశానికి విదేశీ ఆక్రమణలకు దారి తీసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకొని సోమనాథ్ ఒక దేవాలయం ఏ విధంగా మన భారతదేశం పైన దాడి జరిగింది, ఏ విధంగా మన భారతదేశం మీద విదేశీయులు వచ్చారు అనే ఒక చరిత్రని మనము ఈరోజు మర్చిపోతా ఉన్నాం. ఆ సోమనాథ్ దేవాలయాన్ని ఆ రోజుల్లోనే ఇంత బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఒక సౌత్ గుజరాత్లో కొంతమంది రాజులు ఆ ఒక కట్టడాన్ని తర్వాత అహోలాబాయ్ హోల్కర్ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి చరిత్ర చాలా పెద్దది. ఈ తరం తెలుసుకోవాలి, భారతీయులు తెలుసుకోవాలి సోమనాథ్ దేవాలయం సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యత. మరి ఈరోజు 3 రోజులు నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండి ఈ సోమనాథ్ దేవాలయం విషయంలో దాని ప్రాముఖ్యత గురించి కూడా దేశ ప్రజలకు రేపు చెప్పనున్నారు. మరి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క శివాలయంలో శివజపం చేసి శివజపంతో పాటు శివుడికి అభిషేకం చేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా వారు ఆ ఒక 1000 సంవత్సరాల క్రితం మన దేశం పైన జరిగినటువంటి యొక్క
ఏ శివాలయంపై దాడి, అదేవిధంగా మన దేశ సంస్కృతిపై దాడి, మన దేశం పైన విదేశీ ఆక్రమణని ఒకసారి గుర్తుంచుకొని అటువంటి ఒక పరిస్థితి మన దేశానికి రావద్దు, అందరూ ఐక్యతతో ఉండాలి, మన సంస్కృతిని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే సంకల్పం కోసము ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది.